ఎవర్రా ఈ టీంకి నన్ను కెప్టెన్ చేసింది? ఓడిపోయే టీంకి కెప్టెన్ చేయడం కాదురా, ఓడిపోవడానికి ఆడే టీంకి నన్ను కెప్టెన్ చేశారు. మీకు దండంరా. ఒక్కొక్కడి ఆట ఒక్కొక్క కళాఖండం లాగా ఉంది. ఏంటి అసలంకా? ఏంటి అంతగా అరుస్తున్నావు? అయినా ఓడిపోవడం అలవాటే కదా, గుండెని రాయి చేసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. ఇదిగో సూర్య, ఓడిపోయినందుకు కాదయ్యా నా బాధ, కళ్ళు మూసుకొని గెలవాల్సిన మ్యాచ్ మరీ ఘోరంగా సూపర్ ఓవర్ వరకు వచ్చి ఓడిపోయాం, దానికి బాధ అవుతోంది. అవన్నీ వదిలిపెట్టేసేయి, మ్యాచ్ ఓడిపోయారు కదా. కానీ ఒక్కదానికి నీకు థ్యాంక్స్ చెప్పాలబ్బా. సారీ, నీకోటే కాదు, మొత్తం ఈ టీంకు థ్యాంక్సా? ఎందుకు? మా వాళ్ళు ఏమన్నా నీ క్యాచ్ మిస్ చేశారా ఏంటి? ఓహో, సూపర్ ఓవర్లో మిస్ఫీల్డ్ చేసినందుక? ఏహ కాదు, బొంగులోది. అది మిస్ఫీల్డ్ అయితే ఏంటి, తర్వాత వాళ్ళు 6 కొట్టేవాడిని. నేను బౌలింగ్ చేస్తానని నాకు తెలుసు, కానీ ఇంత మంచిగా బౌలింగ్ చేస్తానని మీకు వేసే వరకు తెలియదు. తస్సదియ్యా, అది కూడా ఫైనల్ ఓవరు. ఇక అవన్నీ గుర్తు చేయకు సూర్య. అసలు మీకు మాకు ఈరోజు మ్యాచే జరగలేదు. అసలు మీరు మేము ఎదురు పడనే లేదు. నువ్వేందయ్యా అలా అంటావు? కొంపదీసి ఈ 3 మ్యాచ్ల T20 సిరీస్ని 2 మ్యాచ్ల T20 సిరీస్ చేస్తావా ఏంటి? చెప్పే కదా, ఇక మీకు మాకు సంబంధం లేదు. అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. నేను వెళ్ళిపోతున్నా, టాటా బాబాయ్. హలో, అంత ఈజీగా వదులుతామా మేము? ఇంకా 3 వన్డేలు ఉన్నాయి. 3 వన్డేల్లోకి కోహ్లీ అన్న, రోహిత్ అన్న, కేఎల్ రాహుల్ అన్న, శ్రేయస్ అన్న దిగుతున్నారు. వామ్మో, మిమ్మల్ని పట్టుకోలేకపోయాము, ఇక వాళ్ళని ఎలా పట్టుకోవాలో ఏంటో. ఇదిగో అసలం కన్నా, మొత్తం నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడ్డావు. నన్ను టీంలో పెట్టుకుని ఉంటే కళ్ళు మూసుకొని గెలిపించేవాడిని. ఏం మాట్లాడుతున్నారా పతిరానా? మ్యాచ్ చూసావా? 1 సైడ్ జరిగిందిరా. అంటే సూపర్ ఓవర్ గురించి చెప్తున్నా. నేను చెప్తోంది ఆ సూపర్ ఓవర్ గురించే. అదే నేను మ్యాచ్లో ఉండి ఉంటే నేను వేసే యార్కర్లకి మీ కాళ్ళు పగిలిపోయేవి. ఆ 3 రన్నులు కూడా కొట్టలేక మ్యాచ్ మా చేతిలో పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. సరేరా పతిరానా, మళ్ళీ మ్యాచ్ పెట్టుకుందాం, మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడదాం, మళ్ళీ సూపర్ ఓవర్ వరకు వెళ్దాం. నువ్వు బౌలింగ్ చేయి, ఓకేనా? ఈ ఐడియా ఏందో బాగుంది. అసలం కన్నా దీన్ని ఫిక్స్ చేసే. నువ్వు బ్యాట్ ఇచ్చి కొట్టాననుకో, కళ్ళు బయర్లు గమ్ముతాయి. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఏదో ఓడిపోయారు ధైర్యం చెప్దాం అనుకుంటే అమ్మా. ఏంటి సూర్య, మొత్తానికి క్లీన్ స్వీప్ చేసావు నీ కెప్టెన్సీలో సిరీస్ను. భలే బాగా కెప్టెన్సీ చేసావు. బౌలింగ్ కూడా బాగా చేసావు. నా బౌలింగ్ విషయం పక్కన పెట్టు, కానీ నీ బ్యాటింగ్, నీ కీపింగ్ గురించి ఏమైనా చెప్తావు కొంచెం? టైగర్ టైం బ్యాడ్ అబ్బా, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. క్రికెట్లో ఇవన్నీ కామన్, నీకు తెలియదా ఏంటి? తెలుసు తెలుసు, కానీ బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ల్లో 2 డక్అవుట్లు ఇలా నాకు ఎప్పుడు కాలేదు. సరే చేసావులే, బై మిస్టేక్ అనుకుందాం. వికెట్ కీపింగ్ పంపిస్తే 2 క్యాచ్లు మిస్ చేసావు. అలా ఎలా చేసావు? అయ్యో, బ్యాటింగ్ గురించి చెప్పు, ఒప్పుకుంటాను, కానీ ఈ వికెట్ కీపింగ్ గురించి చెప్పకు. అది కావాలని చేశాను, నీకు పేరు తెప్పించడానికి. ఏంటి, నాకు పేరు తెప్పించడానికి క్యాచ్లు మిస్ చేసావా? కొంచెం అటు ఇటు అయితే మ్యాచ్ పోయేది తెలుసా నీకు? ఇదిగో నీకు మ్యాచ్ అర్థం కాలేదు, స్కోర్ తక్కువగా ఉంది కదా. అలా క్యాచ్లు మిస్ చేసామనుకో, బౌలర్స్కి పిచ్చి కోపం వస్తుంది. పిచ్చి కోపం వచ్చి సూపర్గా బౌలింగ్ చేస్తారు, అప్పుడు వికెట్లు పడతాయి. ఇదంతా ఐపీఎల్లో నేర్చుకున్నా. ఇదిగో సంజు, ఈ కవర్ డ్రైవ్లు ఏంటో బ్యాటింగ్లో ఆడుంటే ఈ పాటికి ఒక మ్యాచ్లో ఒక 50, ఇంకొక మ్యాచ్లో 100 కొట్టేవాడు. ఎల్లు సామి ఇక్కడ నుంచి ఫస్ట్ ఆ బ్యాటింగ్ నేర్చుకోపోయి ఐపీఎల్లో మాత్రం ఎగిరిగిరి ఆడతావు, ఇండియా టీంకి వస్తే మాత్రం పడుకునేస్తావు. సూర్య అన్న, నా భుజం తట్టచ్చు కదా, నేను మంచిగా బ్యాటింగ్ చేసా. నీకు భుజం ఒకటే కాదురా, ఎక్కడ తట్టమన్నా తట్టేస్తాను. చెప్పు ఎక్కడ తట్టాలో? ఏం బ్యాటింగ్ రా. నువ్వు ఇంకొద్దిసేపు ఉండుంటే ఇండియా స్కోరు ఒక 150, 160 టచ్ అయ్యేది. భలే కొడుతున్నావా 6లు నువ్వు. ఆ బాల్ కూడా 6 కొడదాం అనుకున్నానన్నా, మిస్ అయిపోయింది. అన్నా, నా బౌలింగ్ మర్చిపోయావు. అబ్బా, ఏం బౌలింగ్ చేస్తున్నావురా నువ్వు. ఇక నువ్వు ప్యూర్ ఆల్రౌండర్ అయిపోయినావురా. ఇక నువ్వు నెక్స్ట్ మాకు జడ్జ్ అయిపోయేలాగా ఉన్నావు. థ్యాంక్ యూ అన్న, నీ బ్లెస్సింగ్స్ ఉండాలి. T20 వరల్డ్ కప్ దగ్గరకు వస్తుంది, చూసుకో మరి. నేను టీంలో ఉండాలి కదా. పెట్టుకో. వీడిని టీంలో పెట్టుకుంటే మనం వరల్డ్ కప్ కొట్టడానికి ఇంకొక 6 సంవత్సరాలు పడుతుంది. ఏంటి గిల్లు అలా అంటావు? కుర్రాడు అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంటే వాడి గురించి తెలియదు నీకు. ఐపీఎల్లోకి వచ్చి 5 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు భరించారు రాజస్థాన్ వాళ్ళు, ఆ తర్వాతే బాగా ఆడడం మొదలుపెట్టాడు. దీని ప్రకారం చూసుకుంటే మనకు కనీసం 4 సంవత్సరాలు పడుతుంది కప్పు కొట్టడానికి. ఎందుకు గిల్లన్నా నేనంటే నీకు అంత కుళ్ళు?
నేనేమన్నా నీ బ్యాటింగ్ కోసం వస్తున్నానా ఏంటి? నా పొజిషన్లో నేను బ్యాటింగ్ చేసుకుంటున్నా, బాల్ ఇస్తే బౌలింగ్ చేస్తున్నా. ఇలాంటి మెంటాలిటీ ఉంటే పైకి ఎదగలేవు. నువ్వు నీ సెల్ఫిష్ మెంటాలిటీ. నేను హర్ట్ అయ్యా, బొంగుమూతి పెట్టుకున్నా, వెళ్ళిపోతున్నా. ఏంటి గిల్లు, ఎంత వైస్ కెప్టెన్ అయితే మాత్రం నువ్వు ఇలా చేస్తావా? ఒక ప్లేయర్ని హర్ట్ చేయగలవా? తప్పు కదా ఇది. అందుకే నన్ను పెట్టుకో వైస్ కెప్టెన్. అప్పుడు నేనేంటో తెలుస్తుంది టీంలో వాళ్ళకు. వామ్మో, నిన్ను వైస్ కెప్టెన్ పెట్టుకోవడం అంటే నా కింద నేను డైనమైట్ పెట్టుకున్నట్టే. నిన్ను మాత్రం పెట్టుకోను. నన్ను ఎంతవరకు నువ్వు వైస్ కెప్టెన్ని పెట్టుకోవో అంతవరకు ఇదిగో ఇలానే మ్యాచ్లు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాయి. సూపర్ ఓవర్లో పొరపాటుగా గెలిచొచ్చు, ఓడిపోవచ్చు, ఏమైనా జరగచ్చు. గోవిందా గోవిందా, మీ ఇష్టం ఇంకా.